వరహమతుల్లాహి వబరకాతు. శుభాభినందనలు. సోదరులారా, ఈ మధ్యకాలంలో బీజేపీ ఇస్లాం మరియు ముస్లిం వ్యతిరేక విధానాలతో కొత్త నల్ల చట్టాలను తేవడంలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని కూడా తీసుకురావడం ద్వారా అందులో ఎన్నడూ లేని స్వాతంత్ర కాలం నుండి నేటి వరకు ప్రపంచ దేశాల్లో వారి రాజ్యాంగ సవరణలు ఎక్కడా కూడా లేనట్లుగా 40 సవరణలు తీసుకొచ్చిన తర్వాత మరి వక్ఫ్ అన్నది ఇస్లామీ షరియత్కు సంబంధించిన అంశం. అది 1937 యాక్ట్, షరియత్ యాక్ట్తో కూడా బ్రిటిష్ వాళ్ళు కలిపి 1323లో వాళ్ళు రిజిస్టర్ చేసిన ముస్లిం వక్ఫ్ ధృవీకరణ చట్టం అన్న పేరుతో భారతదేశ రాజ్యాంగ నిర్మాణ సమయంలో దాన్ని ఇవ్వడం, 55లో దాన్ని చట్టంగా చేయడం, 1995లో దాని సర్వే జరగాలి అన్న సవరణ మాత్రం జరిగింది. మరి ఎందుకు అంటే అది ఇస్లామీ షరియత్కు సంబంధించిన అంశం. ఎలాగైతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన అంశాల్లో మరెవరూ మాట్లాడలేరో, మరి క్రైస్తవ సంబంధిత అంశాల్లో మరెవరూ మాట్లాడలేరో, ఇస్లామీ షరియత్ సంబంధించిన అంశంలో మరెవరూ మాట్లాడడానికి, అందులో సవరణలు తేవడానికి వీల్లేని కారణంగా ఉంది. మరి ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా అడ్డుకున్నాయి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులో తమ పార్టీకి సంబంధించిన వ్యక్తినే చైర్మన్గా పెడుతూ మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక విషయాన్ని ప్రకటించింది. ఇది ఆశ్చర్యజనకమైన విషయం. అదేంటి అంటే, మీరు మీ సలహాలను మీ ఈ బిల్లు విషయంలో ఏమని చెప్పదలుచుకున్నారో అది కేవలం ఇంగ్లీష్ మరి హిందీలో చెప్పండి. సోదరులారా, ఆర్టీఐ యాక్ట్లో కూడా ఈ మార్పు తీసుకొచ్చేసారండి. మొన్న మధ్య కొద్దిమంది విద్యార్థులు ఆర్టీఐ తెలుగులో అడిగితే కూడా ఇవ్వలేదంట. వాస్తవానికి ఇంగ్లీషు హిందీ కంటే అతి పురాతన భాషలు దక్షిణాది భాషలు. అది తమిళైనా, ఇటు తెలుగైనా, అది మలయాళమైనా, కన్నడ అయినా, మరే ఇతర భాషలైనా కూడా ఇవి చాలా పురాతన భాషలు. మొన్న కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలమల్ల మన వచ్చింది ముద్దునూరు దగ్గర. తెలుగు అక్కడ ఒక ప్రాచీన లిపి, 2000 సంవత్సరాల కంటే ప్రాచీన లిపి ఒకటి లభించిన కారణంగా ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది, హిందీ ఎప్పుడు వచ్చింది, ఈ భాషలు ఎప్పుడు వచ్చాయి, మరి ప్రాచీన భాషలు ఇక్కడ భారతదేశ భాషలుగా ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల పట్ల ద్రవిడ రాష్ట్రాలన్న చిన్న చూపును ప్రదర్శించడానికి మీరు ఏ భాషలో కూడా అడగకూడదు, కానీ మీ సలహాలు ఇవ్వకూడదు, కానీ ఇస్తే మటుకు ఇంగ్లీష్ లేదా మీరు హిందీలోనే ఇవ్వాలని చెప్పేసి హిందీ రుద్దే ప్రయత్నం మన మీద జరుగుతోంది. మరి ఇప్పటికే తమిళనాడు తదితర రాష్ట్రాలు హిందీ తిరస్కార ఉద్యమంలో ఉన్నాయి. మనం కూడా ఈ విషయంలో గమనించాలి. ఎందుకంటే హిందీ సంస్కృతిని, హిందీ వ్యవహారాల్ని అందరిపై రుద్దడానికి, అన్ని భాషల్ని అంతం చేయడానికి దాదాపు 22 భాషలు మనకు భారత రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ అయి భారత జాతీయ భాషల్లోని భాషలుగా అవి ప్రకటించబడుతున్నాయి. మరి అటువంటి సమయంలో ఆ భాషలేవి పనికిరావు, మీరు రాస్తే హిందీలో రాయండి లేదా ఇంగ్లీష్లో రాయండి అన్న ఈ విషయాన్ని మీరు పరిశీలిస్తే వారికి ఉన్న దురుద్దేశం మీకు అర్థమవుతుంది. ఒకటి, ఏ భాష నుంచి కూడా వారు భాషా ప్రియులైన వారు లేదా ఆ లిపే తెలిసిన వాళ్ళు ఆ భాషలో చెప్తారు కాబట్టి ఆ విషయాలు వారు మాకు తెలియదు అని చెప్పేసి ఆ భాషలో వచ్చిన వాటిని పక్కన పడేయడానికి. రెండవది, ద్రవిడ భాషలన్నింటినీ వాళ్ళు అంగీకరించమని చెప్పి ప్రకటించడం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని ఖండిస్తూ ఆర్టీఐ యాక్ట్లో ఏ భాష అయినా, ఏ ప్రాంతీయ భాషకైనా హక్కు ఉంది, ఆ భాషలో అడగచ్చు అన్న విషయాన్ని కేంద్రం గుర్తించేలా గట్టిగా మనందరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.